హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం బెల్లంతో హల్వా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాము. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు క్లియర్గా చూసేద్దాము. ఇక్కడ ముందుగా మనకు కావాల్సినవి వచ్చేసి 1 కప్పు సగ్గుబియ్యము. సగ్గుబియ్యాన్ని నేను ఒక 2 గంటల ముందే ఇలా నానబెట్టేసి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా సగ్గుబియ్యం మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు. ఇలా జస్ట్ కొంచెం సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ పోసేసి దీన్ని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసేసుకొని వీటన్నిటిని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మనం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి 1 కప్పు తురిమిన బెల్లం తీసుకొని 1 కప్పు వాటర్ పోసేసి బెల్లాన్ని అయితే కరిగించుకుందాము. దీనికి కొలత వచ్చేసి 1 కప్పు సగ్గుబియ్యంకి 1 కప్పు బెల్లం, 1 కప్పు వాటరు. సగ్గుబియ్యం అయితే ఇదే కప్పుతో తీసుకున్నాను. నానిన తర్వాత చూపించాను కాబట్టి అలా కొంచెం ఎక్కువలాగా అనిపించాయి. సేమ్ 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు బెల్లం, 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఒక 4 యాలకులను అయితే దంచి వేసుకున్నాను. మీరు తీసుకున్న బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే ఒకసారి వడకట్టేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న దాంట్లో నలకలు ఏం లేవు కాబట్టి నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా బెల్లం మొత్తం కరిగి పొంగొచ్చేటప్పుడు మనం ముందుగా సగ్గుబియ్యంది మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా పోసేసి ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూ అయితే ఉడికించుకుందాము. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసామంటే మిక్సీ జార్లో ఏమన్నా ఉన్నా అది శుభ్రంగా వచ్చేస్తుంది. నాకు ఇక్కడ కొంచెం లేట్ అయింది, మీరైతే ముందే పోసేసుకోండి. ఇలా మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసేసి దీన్ని కూడా అందులో పోసేసుకుందాము. ఇలా పోసేసుకొని నెమ్మదిగా కలుపుతూ అయితే ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము. దీనికైతే ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 2-3 నిమిషాల్లో అయితే ఇదంతా దగ్గరకు వచ్చేస్తుంది. మొత్తం మీద ఒక 10 నిమిషాల్లో ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. మనకి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కలిసేలాగా అయితే ఒకసారి కలిపేసుకొని ఉడికించుకుందాము. నెయ్యి అయితే ఎక్కువ ఏం పట్టదు, ఒక 1/2 కప్పు వరకు నెయ్యి అయితే పడుతుందేమో. ఇక్కడ 2-3 సార్లుగా నెయ్యి అయితే వేసుకుంటూ దీన్ని అయితే దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఇక్కడ ఎంత ఎక్కువ ఉడికించుకున్నామంటే అంత ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉంటుంది. ఇది చూసారా, ఇలాగ జెల్ లాగా రెడీ అయింది కదా. ఇలా పాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు అయితే దీన్ని ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా కిస్మిస్లు, వాటిని కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని గిన్నె మొత్తానికి నెయ్యి అప్లై చేసుకుందాం. ఇలా గిన్నె మొత్తానికి నెయ్యి అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఇంకొకసారి కలిపేసి స్టవ్ కట్టేసిన తర్వాత గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. దీని మొత్తాన్ని గిన్నెలోకి వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ముక్కలు కట్ చేసుకోవాలి. లేదు హల్వా లాగా కావాలి అంటే ఇలా డైరెక్ట్గా గిన్నెలో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, వాటిని వేసేసుకొని అలా తినేసేయడమే.
ముక్కలుగా కావాలి అంటే ఖచ్చితంగా చల్లారేంత వరకు అయితే ఉండాలి. మేమైతే ఇక్కడ చల్లారేంత వరకు అయితే ఉండలేదు. ఇలా గిన్నెలో వేసుకొని అయితే తినేసాము. అంతే, హెల్తీగా టేస్టీగా బెల్లం సగ్గుబియ్యంతో హల్వా అయితే రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.